ఇవాళ విపక్షంలో ఉన్నటువంటి నాయకులందరూ అద్భుతమైనటువంటి నాయకులనే ఓటు వేశారా అన్న ప్రశ్నకు, అలాగే ఇవాళ మార్పు కావాలి అన్నటువంటి కోణానికి రెండిటికి కొంత తేడా ఉంది. దాన్ని మీరు కరెక్ట్గా వివరించగలరని భావిస్తున్నా. పుల్లారావు అంటే నేను ఇప్పుడు ఉన్న మా మిత్రులు వాళ్ళ నాయకులు పనిచేయాలంటే వాళ్ళందరికీ నా మీద కోపం వస్తుంది. వాళ్ళు ఉన్నారు పాత నాయకులు, కొత్త వాళ్ళు ఏం కాదు కదా, వాళ్ళందరికీ తెలిసిన వాళ్ళు. చంద్రబాబు నాయుడు అంటే పవన్ కళ్యాణ్, లేకపోతే బీజేపీ నాయకులు అందరూ నేను మార్పు కోసం కోరుతున్నారు ఎక్కువ అనుకుంటున్నాను. మార్పు, చేంజ్. ఎందుకంటే ఇప్పుడు ఒక ఓటమి తర్వాత మనం ఎన్ని కారణాలు చెప్పచ్చు. మెయిన్ థింగ్ చేంజ్ కావాలి. ఇప్పుడు వారు విల్సన్ గారు చెప్పిన కొంచెం చాలా రియాలిటీ కూడా ఉన్నది. అనవసరంగా పోలీస్ వారితో ఇది వారు సాఫ్ట్గా ఉండాలి. ఎవరు గెలిచినా సాఫ్ట్గా ఉండాలి. ఒకటి ఎవరైనా. సెకండ్, ఎవరు గెలిచినా నీ కులానికి నువ్వు సాయం చేసుకోగానే వాళ్ళని ఫేవర్ చేసినట్టుగా ఉండదు. ఫేవర్ అంటే ఇప్పుడు అది ప్రజలు ఏం మాట్లాడరు, కానీ అది రిజిస్టర్ అవుతూ ఉంటుంది. అది రిజిస్టర్ అవుతుంది, మైండ్లో రిజిస్టర్ అవుతుంది. ఈ నాయకుడు వీళ్ళు అది హర్ట్ చేయకూడదు. నువ్వు కాస్ట్లెస్గా ఉండగలవా? కాస్ట్లెస్గా చూపెట్టాలి. కాస్ట్లెస్ మాటలు కాదు, నీకు ఇది ఇచ్చే అది ఇచ్చేది కాదు, అది కూడా ముఖ్యం. అది కొంచెం హంబుల్గా ఉండాలి, తప్పకుండా హంబుల్గా ఉండాలి. తర్వాత ఒక పాయింట్, ఆంధ్రప్రదేశ్ ఆయన మంచిగో చెడుకో విరోధులందరినీ యునైట్ చేశాడు. బీజేపీని చంద్రబాబు నాయుడిని యునైట్ చేశాడు, జనసేనని చంద్రబాబు నాయుడిని యునైట్ చేశాడు. ఆయన ఏమాత్రమైనా సాఫ్ట్గా ఉండి అందరితో లౌకికంగా ఉంటే వీళ్ళు ఎవరైనా యునైట్ అవుతారంటే అవ్వకపోదు. వాళ్ళకి అంత అవసరం కనపడకపోదు. ఎవరి దారి మీద యునైట్ చేశారు. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఢిల్లీలో అదే ఎప్పుడు అంటున్నాను, కొత్తగా ఈమెయిల్ అనే మాట్లాడు. అనవసరంగా ఆమ్ ఆద్మీ పార్టీతో, మమతా బెనర్జీతో, కేసీఆర్తో విరోధం పెట్టుకునే బీజేపీ ఈవేళ స్థితికి వచ్చింది. వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీతో జాయిన్ అయ్యారు కదా. ఇప్పుడు కేసీఆర్ని తీసేశాక బీజేపీ తీసింది, కాంగ్రెస్ పార్టీ కాదు. బీజేపీ అల్లరి చేసి తీసాక కాంగ్రెస్కి వెళ్ళిపోయిన లాభం. ఎస్ పుల్లారావు, మీరు చెప్పేటటువంటి విలువైన అంశం ఏదైతే ఉందో జాతీయానికి సంబంధించినటువంటి దాంట్లో, బట్ ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే మాత్రం ఈ రాష్ట్రంలో ఆడపిల్లల కన్నీళ్లకు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి పెట్టించిన వాళ్లకు ఉన్నదా లేదా అన్నది కూడా వేధించారు, హింసించారు, వేటాడారు. మామూలుగా కాదు పుల్లారావు గారు. ఖచ్చితంగా ఇప్పుడు విల్సన్ గారు కానీ మరొకళ్ళు కానీ కోరుకుంటున్నది నేరస్తులకు శిక్ష ఉండాలి అనేది. ఓటమి ఒకటే కాదు. కరెక్ట్ పనిష్మెంట్ ఉండాలి. తర్వాత మీ మాటకి ఒక చిన్న విషయం కూడా చెప్తున్నా, ఈ సలహాదారులు కూడా ఎలాంటి రోల్ ఉన్నది అది విల్సన్ గారు మన రైతు నాయకులు కూడా చెప్పాలి. అమరావతి నాయకులు సలహాదారులు చేస్తారు ముఖ్యమంత్రులని నా వ్యూ. నేనేదో వెటకారంగా నాటు మేధావులని పిలుస్తారు, కానీ వాళ్ళు చేస్తారా? చుట్టూరా కూర్చుని ఆడి లెక్కెంతండి, ఆడు తొక్కేయచ్చు. సలహాదారులు కూడా చాలా ప్రమాదమైన పాత్ర ఉంటారు. ఎవరు సార్ సలహాదారులు? ఆంధ్రప్రదేశ్ ప్రజలను అసహించి అడ్డగోలుగా వ్యాఖ్యానం చేసి తెలంగాణ నుంచి వచ్చి ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజల కష్టార్జితాన్ని జీతాల రూపంగా అనేక వసతులను అనుభవించిన వాళ్ళు కొంతమంది జర్నలిస్టులు ఉన్నారండి. సిగ్గుపడాలి. పెద్దవాళ్ళైనా సరే కనీసం బుద్ధి తెచ్చుకోవాలి. ఇప్పటికైనా మనం ఏ రాష్ట్రం దగ్గర నుంచి నవాబ్ గారు ప్యాలెస్ లో ఉన్నాడు 5 సంవత్సరాలు. తెలుసు, మీరు చెప్పింది తెలుసు. మరి మనం సలహాదారు అంటే జీతాలు సలహాదారు కాదు. నేను రోజు కనపడి ఓ ముఖ్యమంత్రికి, ఏ ముఖ్యమంత్రి అయినా అవునే, ఏ నాయకుడు అవునా అవునే, ఒక్క విషయం పుల్లారావు, మీరు చాలా పెద్దవారు, సీనియరు, అలాగే మీకు ఉన్న అనుభవంలో ఒక్క మాట అడుగుతున్నా. ఇవాళ ఇక్కడ తెలంగాణలో ఈ మధ్య ఒక గీతాన్ని రిలీజ్ చేసినప్పుడు చాలామంది పనికిమాలిన వెధవలు ఒక విమర్శ చేశారు. ఆంధ్రావాడు తప్పితే నీకు వేరేవాడు దొరకలేదా మ్యూజిక్ డైరెక్టర్గా అని. బుద్ధుందా మనకి అని ప్రశ్నించుకోవాలా? కళకి ప్రాంతాన్ని అంటగట్టగలమా? ఇంత సంకుచితంగా ఉండేటటువంటి రాజకీయ నాయకుల్ని మనం భరించాలా? మళ్ళీ గుర్తు చేస్తున్నా, ఆంధ్రప్రదేశ్లోనే కాదు అనేక ప్రాంతాలలో, అనేక రాష్ట్రాలలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరికీ ఒకే ఒక మాట చెప్తున్నా,
మీరు నిద్రపోతే బెయిల్ మీద వచ్చిన వాళ్ళు ముఖ్యమంత్రులు అవుతారు, మర్చిపోకండి. వస్తే పరిణామాలు ఎలా ఉంటాయో మీరు గమనించిన తర్వాత, అలాగే ఇవాళ వచ్చినటువంటి ప్రభుత్వం కూడా ఏదో గొప్పగా దిగొచ్చింది అని మాత్రం నేను భావించట్లా. బట్ ప్రజల తీర్పును గౌరవించమంటున్నా, ఇచ్చినటువంటి హామీని అమలుపరచమంటున్నా. దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ దట్. మళ్ళీ ఈ పార్టీ కూడా తప్పు చేస్తే ప్రశ్నించే పరిస్థితి, చర్చించేటటువంటి అవకాశం ప్రజలకు మా ద్వారా ఉంటుందని, మీ ద్వారా ప్రజలకు మేము చెప్పాల్సింది, అంటే పాలకపక్షానికి చెప్పాల్సింది చెప్తామని ఆ నిర్ణయంలోనే మనం ఉండాలని భావిస్తున్నా పుల్లారావు గారు. కరెక్ట్ నేను చెప్పిందంతా వింటున్నా, నాకేం ఆర్గ్యుమెంట్ లేదు. కానీ గెలిచిన వాళ్ళు చేస్తారా? వాళ్ళని డిస్ట్రాక్ట్ చేస్తారు. నా అనుభవం ఏంటంటే ఆ పక్కన చేయడం సలహాదారులు, తర్వాత కొత్తగా కూడా చాలా మంది వచ్చేస్తారు. నేను ఇప్పుడు చెప్తున్నా, ఎలాగైతే బీఆర్ఎస్తో ఉన్న వ్యాపారస్తులందరూ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ దగ్గరికి వెళ్ళిపోయారు తెలంగాణలో, ఇక్కడ కూడా అదే జరుగుతుందని నేను భావిస్తున్నా. అంటే జరుగుతుందని భావిస్తున్నా. ఎస్, ఉద్యమ పార్టీ రాష్ట్రాన్ని సాధించిన చెప్పినటువంటి ఆ పార్టీ అధ్యక్షుడిగా ఇవాళ దేశం మొత్తం నేను తిరిగేసి అందరినీ కలిపేసి అవసరమైతే రాజ్యాంగాన్ని మార్చేసి మొత్తం భారతదేశంలో కొత్త రాజకీయాన్ని చేసి చూయిస్తా అన్నటువంటి నాయకుడు కేసీఆర్ చెప్పినప్పుడు అభినందించాం. మనము విమర్శ చేయాల్సిన పరిస్థితి లేదు. ఎదుటివాడికి కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు, తను ఒక సిద్ధాంతాన్ని మనకు చేరవేసే ప్రయత్నం చేసినప్పుడు వెంటనే అడ్డుగోడగా నిలబడాల్సిన పరిస్థితి లేదు. బట్ మనకున్న విచక్షణలో ఒక విశ్లేషణ ఇవ్వచ్చు. బట్ చూశారు కదా ఫలితాలు ఎలా వచ్చాయో. బట్ చూశారు కదా కుటుంబ సభ్యులే అధికారాన్ని ఎక్కువగా పంచుకుంటే. ద మోస్ట్ బిగ్గెస్ట్ జోక్ చెప్పనా విల్సన్ గారు, ఆ పార్టీ నుంచి ఒక బంధువుని తీసుకొని వెళ్ళి రాజ్యసభ మెంబర్గా చేశాడు. ఆయన చేసిన పని ఏంటో చెప్పనా? కేవలం మొక్కలు నాటటం. ఎంత ఈజియెస్ట్ వేలో తన కార్యకలాపాలను పెట్టుకున్నాడు. దట్టు ఎవరితో ఎప్పుడు ఫోటోలు దిగి మేము ఇక్కడ మొక్కలు నాటామంటారు. నాటిన మొక్కలు పెరిగినాయా లేవా ఒక్కరోజైనా చూయించిన మొహం ఒక్కటుందా? ఎంత బంధువులే వారసులే రాజకీయాల్లోకి వస్తే వచ్చే ప్రమాదం కూడా. బ్యాంకులో డబ్బుని మొక్కలు నాటుకున్నారు సార్. ఎస్, అలాగే పెరిగి బ్యాంకుల్లో నాటుకున్న ఆ డబ్బు మొక్కలు పెరిగి ఈ రోజు రాజకీయంగా వాడు దెబ్బతిన్నారు. అంటే తెలంగాణలో మేము తీసుకున్న నిర్ణయాలు అనుకూల ఫలితాలు ఇచ్చాయి పుల్లారావు గారు. బీజేపీ 8 సీట్లు. ఇప్పుడు మీ ఇద్దరికి నేను ఒక చిన్న చర్చ పెడితే ఆంధ్రప్రదేశ్ ఫలితాలను పక్కన పెట్టాల్సి వస్తుంది. ఎందుకంటే మీరిద్దరు లోతైన భావజాలంతో ఉన్నవాళ్ళు, గట్టి నమ్మకాలు ఉన్నవాళ్ళు. ఇప్పుడు మీ చర్చని నేను ఇప్పుడు అవకాశం ఇవ్వలేను. బట్ వేరే అవసరం వచ్చినప్పుడు తప్పకుండా పెట్టుకుందాం. అలాగే ఎస్, మన టీడీపీ నాయకులు కూడా జాయిన్ అయ్యారు. ఎలా ఉంది పరిస్థితి? మీ మీద బాధ్యత పెరిగిందని నేను భావిస్తున్నా. అలాగే మీరు గెలిచేశారు అన్నటువంటి భావం ఉండటంలో తప్పు లేదు. బట్ బాధ్యత అయితే బాగా పెరిగిందని నేను అనుకుంటున్నా. మీరేమంటారు? జగదీష్ వినపడుతుంది. మొదటి టీడీపీ నాయకులు గారికి నేను అడ్వకేట్ టీడీపీ సానుభూతి పడిన మాత్రమే సార్. చెప్పండి సార్. నేను టీడీపీ సానుభూతి పడిన మాత్రమే, టీడీపీ నాయకుని కాదు. నేను హైకోర్టు అడ్వకేట్ ని. నేను టీడీపీ సానుభూతి పడిన మాత్రమే. ఓకే, నాకు వచ్చిన సమాచారం అలా ఉండి చెప్పాను. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. చెప్పండి. తప్పేం లేదు, నేను మీకు తెలియాలి కాబట్టి చెప్తున్నా. ప్యానల్ లో ఉన్నటువంటి మీకు ప్యానల్ లో ఉన్నటువంటి పెద్దలు అందరికీ నమస్కారం అండి. విభజిత ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి విభజిత ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దిశగా పయనించేటప్పుడు ఒక మృగం దాడికి గురైందండి. ఒక మృగం, అది పొలిటికల్ రాజకీయ మృగం దాడికి గురయ్యి ఈ రోజు ఆ దాడి నుంచి. సార్ ఒక్క నిమిషం పుల్లారావు గారు, ఐ థింక్ యు ఆర్ వెరీ బిజీ. మీరు ఇప్పుడు వేరే చోటకి వెళ్ళాలి అన్నటువంటిది నాకు తెలుసు. ధన్యవాదాలు పుల్లారావు గారు. Yes, I know your difficulty. I am very much thankful to you. Thank you.
విల్సన్ గారు మీరు కూడానా? ఫైన్. అవును సార్, దురదృష్టంలో. ఎస్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ. నాకు డీడీలో ఉంది సార్. ఓకే అండి. ఎస్, ఇప్పుడు చెప్పండి జగదీష్ గారు. ఒక రాజకీయ మృగం దాడికి గురైందండి ఆంధ్రప్రదేశ్. ఈ దాడి నుంచి మళ్ళీ 5 ఏళ్ల తర్వాత మళ్ళీ మనం మంచి రోజులు వస్తాయని ఊహించాలి. మీరు ఇందాక అన్నట్టుగా వచ్చే ప్రభుత్వం కూడా తప్పు చేస్తే ప్రశ్నించే గొంతుకలు, ప్రశ్నించే మీడియా ఉండాలి. తప్పు చేయకుండా ప్రజా సంక్షేమం కోసం పాటుపడే ప్రభుత్వాన్ని సపోర్ట్ చేయాలి. అదేవిధంగా ప్రజలను ఇబ్బంది పెట్టే విధంగా కానీ, ప్రజల ఆస్తి నష్టపరిచే విధంగా కానీ చేసే ప్రభుత్వాన్ని ఎప్పుడూ ప్రశ్నిస్తూనే ఉండాలి. అయితే మన దౌర్భాగ్యం, విభజిత ఆంధ్రప్రదేశ్ 5 ఏళ్ళు అభివృద్ధి పయనించేటప్పుడు ఇలా ఈ ప్రభుత్వం అధికారంలోకి రావడం, ఈ 5 ఏళ్ళు ఒక రకమైనటువంటి నరకాన్ని ప్రజాస్వామ్యవాదులు ఒక విధమైన నరకాన్ని చూశారండి. పోలీసు వ్యవస్థ తమ డ్యూటీ సక్రమంగా చేయలేదు. ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఎదుర్కోలేని పరిస్థితిని అధికార పార్టీ తీసుకొచ్చింది. ప్రజలు నోరు విప్పలేని పరిస్థితి, ఉద్యోగస్తులు నోరు విప్పలేని పరిస్థితి, అసలు ప్రజాస్వామ్యం ఆంధ్రప్రదేశ్ లో కనుమరుగైన పరిస్థితిని మనం అందరూ చూసాం. అయితే ఈ రోజు విజయం ఏ తెలుగుదేశం పార్టీదో కాదండి. ఈ రోజు విజయం అమరావతి ఆడపడుచున్నది. అమరావతి పైన వీళ్ళు చేసిన దాష్టికాన్ని ఎదుర్కొన్న ప్రతి ఒక్కరిది, అది మీడియా కావచ్చు, వాళ్ళకి సపోర్ట్ చేసిన సామాన్యులు కావచ్చు, వాళ్ళకి ఎక్కడో విదేశాల్లో ఉండి సపోర్ట్ వాళ్ళ గొంతుతో గొంతు కలిపిన ప్రతి ఒక్కరిది ఈ విజయం. ఈ విజయం ఏ ఒక్కరిదో కాదండి. పవన్ కళ్యాణ్ ఈ కష్టాన్ని చూసి టీడీపీతో పొత్తు పెట్టుకున్న పవన్ కళ్యాణ్ ముగిస్తాను. ఎస్, ప్లీజ్ వినండి. ఈ విజయం ఒక అమరావతి ప్రజలదే అన్నారే, అక్కడ కొంచెం మనము విస్తృతమైనటువంటి వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి ఉన్నది. కారణం అమరావతి మహిళలకు ఉన్నటువంటి ధైర్యం, పట్టుదల ఈ రాష్ట్రంలో ప్రజల్లో కొంత బాధ్యతను పెంచింది. చాలామంది అడిగారు, అమరావతి ఉద్యమానికి అసలు మద్దతుంటే మరి రాష్ట్రంలో ప్రజలు బయటికి రారే అని. అప్పుడే చెప్పాం సమాధానం, అప్పుడే చెప్పాం. భయంతో, అలాగే అభద్రతతో, ఒత్తిడితో కొంతమంది రాలేని పరిస్థితి వాస్తవం. కానీ బట్ మద్దతు ఇచ్చింది మాత్రం పచ్చి నిజమని ఇవాళ తెలుస్తోంది. ఎప్పుడు ఒక సైలెంట్ రెవల్యూషన్ ఉంటుంది అని ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిరూపించారు. ఎస్, ఇదే సందర్భంగా బాలకోట గారు మరొక విషయం పదే చాలామంది చెప్తుంటారు, అమరావతి రైతుల ఉద్యమం మూలాన ఆంధ్రప్రదేశ్లో ఒక ధైర్యం పెరిగింది. అడ్డపంచలు కట్టుకొని మీసాలు పెంచినటువంటి పెద్దవాళ్ళు కూడా ఇళ్లల్లో కూర్చుంటే నేను గాజులు వేసుకోవడం తక్కువగా భావించను. బట్ గాజులు వేసుకున్న వాళ్ళు అని మాట్లాడే వాళ్ళకి ఈ పదం ఉపయోగిస్తున్నా. గాజులు వేసుకున్నటువంటి మహిళలే గణమని గంట వినిపించినటువంటి పరిస్థితి చూసాం సోదరా. అందుకే అంటున్నా, ఎప్పుడైనా మహిళల గురించి మాట్లాడేప్పుడు రాజకీయ నాయకులు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకు మాట్లాడాల్సిన పరిస్థితి ఉన్నది అన్నటువంటి సత్యాన్ని మళ్ళీ గుర్తు చేస్తున్నా. గాజులు వేసుకునే చేతులు అనే పదం ఉపయోగించకూడదు అని భావించమంటున్నా. అట్ ద సేమ్ టైం మరొక బ్రేకింగ్ న్యూస్తో మీకు కొంత సమాచారం ఇచ్చిన తర్వాత బాలకోట గారు మీతో మాట్లాడిస్తా. అలాగే నా కొలీగ్ మధు ఇస్తున్నటువంటి బ్రేకింగ్. ఎస్, మరొకసారి చూసుకుంటే టీడీపీకి రెండో విజయం ఆల్మోస్ట్గా ఖాయమైనట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి మనం ఒకసారి చూసుకుంటే టీడీపీ రెండో విజయం దక్కింది. రాజమహేంద్రవర్గం సిటీ నియోజకవర్గానికి సంబంధించి ఆదిరెడ్డి వాసు ఘన విజయం సాధించారు. 55,000 ఓట్ల మెజారిటీతో ఆయన గెలవడం జరిగింది. 63,000 ఓట్ల మెజారిటీతో ఆయన గెలవడం జరిగింది. అలాగే టీడీపీ రెండో విజయాన్ని కైవసం చేసుకుంది. మనం క్లియర్ కట్గా చూడొచ్చు. ఎందుకంటే వైసీపీ పాలకపక్షంగా ఉన్నటువంటి వైసీపీకి ఎంత వ్యతిరేకత అనేది ఎదురవుతుంది అనేది మనం క్లియర్గా చూడొచ్చు. అలాగే ఇక్కడ ఇంకో విషయం మనం ముఖ్యంగా మాట్లాడుకోవాలి. రాజేంద్ర గారు, ఏదైతే ప్రతిపక్షానికి కావాల్సిన 18 ఆ నెంబర్ ఏదైతే ఉందో అది కాస్త ఇప్పుడు వైసీపీ లీడ్లో ఉన్న కూడా చూసుకుంటే 13 మాత్రమే ఉన్నాయి.